ఆ రాజకీయ నాయకుడు ఉన్నత విద్యావంతుడు, నిజాయితీకి కొదవలేదు. 18 ఏళ్లు ఎదురులేని ఏకచక్రాధిపత్యం. ప్రజలకు నిజాయితీగా సేవ చేసిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటమిని రుచి చూపించారు. ఓటు దెబ్బతో దొరని ఇంటికే పరిమితం చేశారు. సమస్య దొరలో కనిపించిందా, లేక ఆయన పనితీరు నచ్చలేదా? ప్రజల అంచనాలను అందుకొని అభివృద్ధి చేయలేదనే అపవాదుతో ఆ నేత రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏడాది తరువాత అజ్ఞాతం వీడేందుకు ప్రయత్నిస్తున్న ఆ నేత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పార్టీ మారతారా? అయితే ఏ పార్టీలో చేరబోతున్నారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రాజన్న దొర అనే పేరు 2 దశాబ్దాల పాటు సాలూరు నియోజకవర్గాన్ని శాసించింది. 2004లో మొదలైన రాజన్న దొర విజయ పరంపర 18 ఏళ్ల పాటు అప్రతిహంగా సాగింది. మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉండేది. 2004లో టీడీపీ తరపున బన్స్దేవ్ గెలిచిన కోర్టు తీర్పుతో రాజన్న దొర ఎమ్మెల్యే అయ్యారు. అప్పటినుంచి 18 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం. ఉన్నత విద్యావంతుడు, నికార్సైన నిజాయితీపరుడు అనే ఇమేజ్తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగారు. కానీ నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం జీరో అన్న అపవాదుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సాలూరు పట్టణానికి ఆటోనగర్ కావాలి అనే డిమాండ్ చాలా కాలంగా మాటలకే పరిమితమైంది. అలాగే మార్కెట్ యార్డ్ నిర్మాణం పేరు తప్ప నడిచింది లేదు. ప్రభుత్వ ఐటీఐ ఇప్పటికీ సొంత భవనాలు లేక కునారిల్లుతోంది. రోగమొస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం వచ్చినా డోలీలో వెళ్లాల్సిన దుస్థితి. ఇది అభివృద్ధా అనుకుంటూ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ ప్రశ్నలకు జవాబులు లేకపోవడంతో ప్రజల ఆగ్రహం ఓట్ల రూపంలో పెల్లుబికింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని 21 గ్రామాల ప్రజలు రాజన్న దొరను మమ్మల్ని మరిచిన నాయకుడిగా భావిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం వారి భూములు, హక్కులను కబళిస్తోంది. ఇటు ఆంధ్రాకు, అటు ఒరిస్సాకు చెందకుండా మధ్యలోనే మిగిలిపోయిన కోటియా గ్రామాల్లో ఒరిస్సా పెత్తనం తీవ్రమవుతున్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న స్పందించడం లేదన్న బాధ అక్కడి గిరిజనుల్లో నిండిపోయింది. వాళ్ల బాధ వినాల్సిన వాడే విన్నట్టు కనిపించలేదు. మాటలే తప్ప చేతల్లో ఏమీ చూపించలేదు. నిశ్శబ్దమే ప్రజలకి సమాధానంగా కనిపించడంతో వాళ్లు కూడా గత ఎన్నికల్లో వ్యతిరేక తీర్పుతో కంగు తినిపించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాజన్న దొర రాజకీయంగా తెరమరుగు అయ్యారు. కాని ఇప్పుడు మరో కోణం వినిపిస్తోంది. పార్టీ మారతారట. తెలుగుదేశం తలుపు తెరుస్తుందా అంటే టీడీపీ డోర్ మూసుకున్నట్లే అన్న ప్రచారం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కనీసం జనసేన అయినా డోర్ తెరుస్తుందా అంటే ఏమో తెలియదన్న సమాధానం వస్తోంది. అయితే అరకు పార్లమెంటు స్థానం టికెట్టు కోసం మంగళగిరిలోని పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది కమలం పార్టీలో. మరి కమలం కండువా కప్పుకుంటారా అంటే చెప్పేందుకు రాజన్న దొర బయటకు రావడం లేదు. కనీసం ఆయన అనుచరులైనా ఉప్పందిస్తారనుకుంటే వారు సైతం తమకు ఏమీ తెలియని పరిస్థితిలో అయోమయంతో కనిపిస్తున్నారు. ఒకప్పుడు శాసించిన దొర ఇప్పుడు అవకాశం కోసం తలుపు తడుతున్న నాయకుడిగా మారినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజల నమ్మకాన్ని గెలవడమే పెద్ద విజయమైతే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఓటమి కంటే పెద్ద శిక్ష. రాజన్న దొర రాజకీయ అధ్యయనం ఏమిటో కాలమే చెబుతుంది. కాని ప్రజలు తీర్పు మాత్రం ఒక్కటే. నాయకుడు ఎంత నిజాయితీగా ఉన్నా అభివృద్ధి చూపించలేకపోతే తప్పుకోవాల్సిందే. ఇంక చాలు దొర, ఇప్పుడిక ప్రజలదే పాలన అని చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.